బాక్స్ ఆఫీస్ దగ్గర మరో కొత్త సినిమా ఎంట్రీ ఇచ్చింది. యూత్ హీరో శర్వానంద్, యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన బైకర్ మూవీ రిలీజ్ కి ముందే టాలీవుడ్ లో మంచి బడ్జెట్ అయితే క్రియేట్ చేసింది. ఒకవైపు స్పోర్ట్స్ రేసింగ్ కాన్సెప్ట్ మరియు యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్ మిక్స్, ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిపేసి కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని అయితే ప్రెజెంట్ చేశారు. దీంతో ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. ముఖ్యంగా ట్రేజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఇది సంథింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందేమో అని ఆ ఫీలింగ్ మాత్రం చాలా మందిలో వచ్చింది. కానీ రిలీజ్ అయిన తర్వాత అసలు రియాలిటీ ఏంటి, మరి ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. బైకర్ సినిమా ఒక బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా. ఇలాంటి కాన్సెప్ట్ మాత్రం మన తెలుగులో చాలా రేర్ గా వస్తుంటాయి. అందుకే డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ని చాలా అంబిషియస్ గా తీసుకున్నాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ అన్ని తనే హ్యాండిల్ చేయడం వల్ల సినిమా మీద తన కంప్లీట్ విజన్ అయితే కనిపిస్తుంది. శర్వానంద్ ఈ సినిమాలో తన పాత్ర కోసం ఫిజికల్లీ కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. రేసింగ్ సీన్ లో ఆయన డెడికేషన్ క్లియర్లీ కనిపిస్తుంది. మరోవైపు డాక్టర్ రాజశేఖర్ గారు సినిమాకి ప్రెజెన్స్ మాత్రం సీరియస్ టోన్ అయితే తీసుకువచ్చింది. మాలవికా నాయర్ ఎమోషన్ సీన్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇలా కాస్టింగ్ పరంగా మాత్రం సినిమా మాత్రం స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. టెక్నికల్ విషయంగా వస్తే బైకర్ సినిమా హై స్ట్రాంగ్ లోనైతే ఉంది. జీబ్రాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మూవీకి బ్యాక్ బోన్ లా పనిచేస్తుంది. ముఖ్యంగా రేసింగ్ సీక్వెన్స్ లో వచ్చే బీజం మాత్రం ఆడియన్స్ ని పూర్తిగా ఎంగేజ్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా అయితే కనిపిస్తుంది. సౌండ్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే థియేటర్ లో ఈ సినిమా మరో లెవెల్ ఎక్స్పీరియన్స్ కి తీసుకువెళ్లేలా డిజైన్ చేశారు. ఇంజిన్ సౌండ్, రేసింగ్ ఇంటెన్సిటీ ఈ విషయంలో మేకర్స్ అందరూ కాంప్రమైజ్ కాలేదని స్పష్టంగా మనకైతే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలంటే ట్రెడ్ వర్గాలు ప్రకారం బైకర్ సినిమా దాదాపుగా 45 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ రేంజ్ బడ్జెట్ అంటే ఇది మాత్రం స్మాల్ సినిమా అయితే కాదు, మీడియం టు బిగ్ ప్రాజెక్ట్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేసింగ్ కాన్సెప్ట్ కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో సీన్స్ షూట్ చేయడం వల్ల ఖర్చు అయితే పెరిగింది. ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా హైగా అయితే కనిపిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన ఈ మూవీ క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గలేదనే చెప్పుకోవచ్చు. బిజినెస్ విషయానికి వస్తే ముందుగానే ఈ సినిమా డీసెంట్ డీల్స్ అయితే క్లోజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ సుమారుగా 23 కోట్ల వరకు అమ్ముడు పడ్డాయి. ఇది మాత్రం మంచి నెంబర్ అనే చెప్పుకోవచ్చు. ఓవర్సీస్, కర్ణాటక, ఇతర ప్రాంతాలు కలిపి వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 30 కోట్ల వరకు వెళ్ళింది. ఇక ఓటీటీ, శాటిలైట్స్, మ్యూజిక్ రైట్స్ కలిపి మొత్తం బిజినెస్ వాల్యూ దాదాపు 70 కోట్లకు పైగా చేరిందనే చెప్పుకోవచ్చు. అంటే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కూడా కాన్ఫిడెన్స్ ఉందనే అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న విషయం గురించి చెప్పుకోవాలంటే బైకర్ మూవీ డే 1 కలెక్షన్స్ వచ్చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్సింగ్ నుంచి పాజిటివ్ టాక్ వరకు కొందరు ఆడియన్స్ మట్టుగా రేసింగ్ సీన్స్ ని, విజువల్స్ ని చాలా అప్రిషియేట్ అయితే చేశారు. శర్వానంద్ పర్ఫార్మెన్స్ ను కూడా చాలా మంది మెచ్చుకున్నారంట. కానీ మరోవైపు స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా కొంచెం వీక్ గా ఉందని, కొన్ని చోట్ల కొంచెం ల్యాగ్ గా ఉంటుందని చాలా చోట్ల చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ మిక్స్డ్ టాక్ డైరెక్ట్ గా కలెక్షన్ మీద ఇంపాక్ట్ అయితే చూపించిందంట. మరి ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం బైకర్ సినిమా తొలి రోజు దాదాపు 2 నుంచి 2.5 వరకు కోట్ల మధ్య కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఒక యావరేజ్ ఓపెనింగ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 45 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాకి ఇది మాత్రం స్ట్రాంగ్ ఓపెనింగ్ అయితే కాదు. ఓవర్సీస్ లో కూడా పెద్ద బ్లాస్ట్ అయితే కాలేదు. యుఎస్ లో సుమారు $50,000 మాత్రమే కలెక్ట్ చేసింది. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ రేంజ్ కంటే తక్కువగానే భావిస్తున్నారు. ఈ కలెక్షన్ చూస్తే ఒక విషయం మాత్రం క్లియర్ అనే చెప్పుకోవచ్చు. అదేంటంటే బైకర్ సినిమా బాక్స్ ఆఫీస్ జర్నీ మాత్రం చాలా ఛాలెంజింగ్ గా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఓపెనింగ్ కొంచెం వీక్ గా ఉండడం వల్ల ఇప్పుడు వరల్డ్ ఆఫ్ మౌత్ మీద మొత్తం డిపెండ్ అవుతుంది. ఆడియన్స్ అందరూ పాజిటివ్ గా రియాక్ట్ అయితే వీకెండ్ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదంటే సినిమా మాత్రం స్లోగా డౌన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. మొత్తానికి బైకర్ సినిమా ఒక డిఫరెంట్ ప్రయత్నం అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడాలి ఈ బైకర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇస్తుందా లేదా, లేక సైలెంట్ గా ఫేడ్ అవుతుందా అనేది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ అనే చెప్పుకోవచ్చు. కంటెంట్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటేనే ఆడియన్స్ అందరూ థియేటర్స్ కి అయితే వస్తారు. లేదంటే ఎంత బడ్జెట్ పెట్టినా సరే, ఎంత ప్రమోషన్స్ చేసినా సరే కలెక్షన్స్ మాత్రం రావు. మరి మొత్తానికి ఈ మూవీలో కంటెంట్ ఉందంటారా లేదంటారా? మరి రాజశేఖర్ గారు ఈ మూవీకి ఎంతవరకు న్యాయం చేశారు? ఫ్యూచర్ లో ఆయనకి మూవీస్ కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుందా లేదా? మరి మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ మూవీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.